గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం పీరియడ్ అవర్లో శ్రేణులలో 6.2కు సంబంధించినటువంటి అభ్యాసానికి సంబంధించినటువంటి మిగిలిన లెక్కల్ని చేయబోతున్నాం. కాబట్టి అందులో 15వ లెక్క చూడండి. 3,8,13-253 అనే అంక శ్రేణి యొక్క చివరి నుండి 20వ పదాన్ని కనుక్కోవాలి. అంటే చివరిది పదం ఇచ్చింది, ఇక్కడ నుండి ఇక్కడ మధ్యలో 20వ పదం అంటే 253 తర్వాత ఇది మొదటి పదం అవుతుంది. 248 అనేది ఎంత అవుతుంది? రెండవ పదం అవుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి శ్రేణిలో మనం 20వ పదం ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు ఈ శ్రేణి ఉన్నట్టుగా రాసించండి. మళ్ళీ దీన్ని తిప్పి రాస్తే 253 తర్వాత వస్తుంది 248 చివరి పదం 3 అవుతుంది. ఇది కూడా ఒక అంక శ్రేణి. కాబట్టి ఈ 253 అనేది మొదటి పదం అవుతుంది, దాన్ని ఏగా తీసుకోవాలి. 248 అనేది రెండవ పదం అవుతుంది, A2గా తీసుకోవాలి. దాన్నే మనం ఇప్పుడు సామాన్య భేదం D = A2 - A1. A2 అంటే 248 మైనస్ A1 అంటే 253 తీసివేస్తే ఎంత వస్తుంది? -5 వస్తుంది. కాబట్టి 253, 248 ఇంకా 5 తీసేస్తే 243 వస్తుంది. డాష్ 13, 8, 3. ఇప్పుడు మనకేం కావాలి? A20 కావాలి. A20 అంటే ఇది సామాన్య పదానికి సూత్రం. సామాన్య పదం సూత్రాన్ని అనుసరించి A20ని కనుక్కోవాలి. సామాన్య పదం సూత్రం ఏంది? A + n - 1 × D. సామాన్య పదము ఏమని రాస్తాం మనం? TN అని రాస్తాం, లేదా AN అని కూడా రాయచ్చు. దేర్ఫోర్ AN = A + n - 1 × D. ఈ సూత్రం ప్రకారం చూడండి, ఏ ఉన్న చోట ఏ రాసినాం, ఎన్ ఉన్న చోట 20 రాయాలి. 20వ పదం కదా ఎన్ ఎక్కడ ఎంత ఉంది? 20 ఉంది ఇక్కడ. కాబట్టి ఎన్ ఉన్న చోట 20 రాస్తే 20లో 1 తీసేస్తే 19 × D. దీని ప్రకారం మనకు ఇది వచ్చేసి దాని ప్రకారం. కాబట్టి ఏ ప్లేస్లో 253 రాష్ట్రం ప్లస్ 19 × D ప్లేస్లో మనకు -5 వచ్చింది. కాబట్టి D = -20 ఈ -5ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకొని మనం సూక్ష్మీకరిస్తే 253 - 19 -5 95. కాబట్టి 253లో 95 తీసేస్తే మనకు 158 వచ్చింది. అంటే మనకి ఇచ్చిన శ్రేణిని తిప్పి రాస్తే ఆ చివరి పదం మొదటి పదం అవుతుంది. ఆ విధంగా ఏర్పడినటువంటి ప్రోగ్రెషన్లో శ్రేణిలో మనకు 20వ పదం ఎంత అని తెలుస్తుంది? 158 అని తెలుస్తుంది. నౌ రైట్ డౌన్. నెక్స్ట్ మనం 16వ లెక్క చేయవచ్చు. సిక్స్టీన్త్ 1 రాసుకోండి. 16th 1 ఒక అంక శ్రేణిలో నాలుగవ 8వ పదాల మొత్తము 24 మరియు 6వ 10వ పదాల మొత్తము 44 అయినా మొదటి 3 పదాలను
కనుగొను. In arithmetic progression, 4th and 8th terms, the sum of the 4th term and 8th term is 24, and 6th sum of the 6th and 10th term is equal 44. అయినా నెక్స్ట్ ఫైండ్ ద నెక్స్ట్ 3 టర్మ్స్ అని చెప్పేసి అంటారు. కాబట్టి మనం ఈ అంక శ్రేణిలో సొల్యూషన్ అంక శ్రేణిలో ఒక అంక శ్రేణిలో ఒక అంక శ్రేణి అంటే ఇన్ ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ద 4th టర్మ్ అంటే 4వ పదము ఈజ్ ఈక్వల్ 4వ పదం అంటే A4తో సూచిస్తాము. A4 ఈజ్ ఈక్వల్ సూత్రం ఏంది? A ప్లస్ 3D. ఒక్కటి తగ్గించుకొని రాసుకోవాలి అని చెప్పిన. అదేవిధంగా 8th టర్మ్ 8వ పదం A8 ఈజ్ ఈక్వల్ A ప్లస్ 7D. కానీ A ప్లస్ 3D విలువ ఇచ్చిండు. ఈ 4వ పదం దేనికి 4వ పదాన్ని 8వ పదాన్ని కూడితే ఎంత వచ్చిందంట? 24 వచ్చిందంట. ఈ రెండింటిని కూడితే therefore A4 plus A8 is equal 24. A4 అంటే A plus 3D plus A8 అంటే A plus 7D is equal 24. A plus A 2A, 3D plus 7D 10D is equal 24. రెండు కామన్ తీస్తున్నా 2 of A plus 2 5 10 into D is equal. ఈ 24ను 2 into 12 అని రాస్తున్నా. 2 12 24. చూడండి ఈ బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ అయిపోయింది. 2 1 2 1 2 1 2. కాబట్టి ఏ మిగిలింది ఇక్కడ ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ 12. దిస్ ఈజ్ లెట్ యాజ్ ఈక్వేషన్ 1 అనుకుంటా. ఇప్పుడు ఇంకో కండిషన్ ఉంది. ఇదే అంక శ్రేణిలో 6వ 10వ పదాల మొత్తం ద సమ్ ఆఫ్ 6th and 10th టర్మ్స్ ఈజ్ ఈక్వల్ 44. చూడండి 6వ పదం 6వ పదం A6 ఈజ్ ఈక్వల్ A ప్లస్ 5D. 10th టర్మ్ 10వ పదం ఈజ్ ఈక్వల్ A10 ఈజ్ ఈక్వల్ A ప్లస్ 9D. ఇప్పుడు ఈ రెండింటిని కూడితే ఎంత వచ్చిందట? 44 వచ్చింది. 6వ పదం ఏముంది? A6 ప్లస్ 10వ పదం A10. A6 బదులు A ప్లస్ 5D, A10 బదులు A ప్లస్ 9D. ఏకి ఏ కలిపితే 2A. ఏ సజాతి పదాలు కూడా ఇవి లైక్ టర్మ్స్. 5D ప్లస్ 9D 14D. కానీ ఈ రెండింటిని కలిపితే ఎంత వచ్చింది మనకు? లెక్కలో ఎంత ఇచ్చిండు? 44 ఇచ్చిండు. ఇంప్లాయిస్ అంటే అయినా దెన్ అయితే. ఇప్పుడు చూడండి 2తో కొట్టేది పోతుంది. 2 కామన్ 2A ప్లస్ 7D. 2 కామన్ 2 ఇంటూ A 2A ప్లస్కు ప్లస్ 2 14 Dకి D ఈజ్ ఈక్వల్. దీన్ని 2 into 22 అని రాస్తుంది. 2 1 ఏమైంది ఇక్కడ? 2A ప్లస్ 7D ఈజ్ ఈక్వల్ 22. లెట్ యాజ్ ఈక్వేషన్ 2. ఈ విధంగా రాసుకోండి.
Now I am solving the equation 1 and equation 2. The equation 1 is a plus 5d is equal to how much? 12. This is equation 1. From equation 1. What is the equation 2? A plus 7d is equal to 22. Equation 2. చూడండి గుర్తులు చేంజ్ చేసిన 3 ప్లస్లో ఉన్నాయి 3 మైనస్లో అయిపోయింది. ప్లస్ ఏ మైనస్ ఏ బోత్ ఆర్ క్యాన్సిల్డ్. ఇక్కడ మైనస్ విలో పెద్దగా ఉంది, ప్లస్ విలో చిన్నగా ఉంది. అంటే మనం ఆ రెండింటిని ప్లస్ ఉంటే తీసేయాలి, ప్లస్ ఉంటే కూడాలి, మైనస్ ఉంటే తీసేయాలి. -7కు ఆ ప్లస్ 5 కలిపితే -2 డికి. ఇక్కడ -22 ప్లస్ 10 అంటే -10 అంతే కదా. మనం ఒకరికి 22 రూపాయలు బాగుంది, 10 రూపాయలు ఇచ్చేసి మన కాడ ఉన్నాయి. ప్లస్ అంటే మన కాడ ఉన్న పైసా, బాకీ అంటే మనం ఇచ్చే పైసా. కాబట్టి 22లో మనం 12 రూపాయలు ఉన్నాయి మన కాడ, 12 ఇచ్చేసినాం. ఇంకెంత బాగుంటాం? 10 బాగుంటాం. మన బాకీనే మనం మైనస్ అనుకుంటాం. కాబట్టి బోత్ సైడ్స్ సింబల్స్ ఏమున్నాయి? ప్లస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 2 into d is equal to 10. That implies 2 ఒకట్ల 2 5ల 1 into d is equal to 5. This is d. What is d? 5. d is 5. ఇప్పుడు మనకు ఇక్కడ ఏ ఉంది, డి ఉంది, తెలియనటువంటి రాసు. We don't know what are the values of a and d, but we solve d. దీనికి అనుకున్నాం. ఇంకేం కావాలి? ఏ విలువ కావాలి. ఇప్పుడు ఏ విలువ కావాలంటే ఈక్వేషన్ 1 నుండి కానీ ఈక్వేషన్ 2 నుండి కానీ మనం ఏ విలువను ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఈక్వేషన్ 1 ఏముంది? a plus 5d ఉంది is equal 12 ఉంది. This is equation 1. Now I am putting the d value 5 in this equation. ఈ సమీకరణంలో ఏ విలువను కావాలంటే d విలువను సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 5 into d బదులు ఎంత ఉంది? 5 ఉంది. is equal to 12. a plus 5 is 25 is equal to 12. a is equal to 12 minus 25 is equal to -13. Therefore, the first term a is equal to -13. We know what are the values of a and d. a means -13, d means 5. మనకి ఎన్ని కావాలి టర్మ్స్? we shall be find the 3 terms. మొదటి 3 పదాలు కనుక్కోవాలి. మనకు మొదటి 3 పదాలు అనగానే ఏం రాసుకోవాలి? a plus d, a plus 2d. These are the 3 terms in any arithmetic progression. ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అయినా 3 పదాలు ఈ రూపంలో ఉంటాయి. అర్థమైంది కదా. ఇప్పుడు ఏ అంటే మనకు తెలుసు ఎంత? -13. వాట్ ఈజ్ ఏ? -13. ఏ అంటే -13 ప్లస్ డి విలువ ప్లస్ 5. ఏ అంటే -13 ప్లస్ డి విలువ 2 into 5. దట్ ఈస్ ఈక్వల్ -13. -13కు 5ని యాడ్ చేస్తే -8. -13 2 into 5 10. -13 -8 -13కు 10ని యాడ్ చేస్తే -3. These are the 3 terms in the given arithmetic progression.
ఇచ్చినటువంటి అంక శ్రేణిలో మొదటి 3 పదాలు ఈ విధంగా ఉంటాయి. దేర్ఫోర్ మనకు కావలసిన 3 పదాలు ఈజ్ ఈక్వల్ -13, -8, -3. Now write down. Shall I rough it? రఫ్ చేయొచ్చా? నేను ఇప్పుడు 17వ లెక్క చెప్తున్నా. రైట్ డౌన్ 17th ప్రాబ్లం. సుబ్బారావు 1995 సంవత్సరంలో నెలకు 5,000 జీతంతో ఉద్యోగంలో చేరాడు. సుబ్బారావు ఎర్నడ్ ఎవ్రీ మంత్ 5,000 ఇన్ ద ఇయర్ ఆఫ్ 1995. 95వ సంవత్సరంలో ఆయన జాబ్కి ఎక్కిండు. 1995, నేను 96 లెక్క. అయితే ఈయన నెలకు ఎంత జీతం సంపాదిస్తుండు? 5,000 రూపాయలు సంపాదిస్తాడు. అతని జీతము సంవత్సరమునకు 200 పెరిగినా అతని జీతము ఏ సంవత్సరంలో 7,000 అవుతుంది. అతను ఎన్ని సంవత్సరాల తర్వాత 7,000 జీతంతో మొదలు పెడతాడు అని చెప్పేసి. ఇప్పుడు డైరెక్ట్ సొల్యూషన్ చెప్పేస్తుంది. ఐఎమ్ గివింగ్ ద సొల్యూషన్ డైరెక్ట్లీ. ఫస్ట్ ఇయర్లో 1995లో 1995లో సుబ్బారావు రావు సుబ్బారావు నెల జీతము ఈజ్ ఎర్నింగ్ ఫర్ ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ 5,000. నెక్స్ట్ ఇయర్ ఎంత అవుతుంది? 96లో 5,200 అవుతుంది. 1996లో సుబ్బారావు గారి నెల జీతము ఎంత అవుతుంది? 5,200. సంవత్సరానికి నాకు 2,200 రూపాయలు అదనంగా పెరుగుతాయి. అదేవిధంగా 1996లో సుబ్బారావు గారి నెల జీతం 5,400. దేర్ఫోర్ అయితే ఏ సంవత్సరంలో సుబ్బారావు గారి నెల జీతము రూపాయలు 7,000 అవుతుంది? ఏ సంవత్సరం? క్వశ్చన్ మార్క్. ఇన్ విచ్ ఇయర్ he got 7,000 రూపీస్. ఏ సంవత్సరంలో అతను 7,000 పొందుతాడు అంటే చూడండి. దేర్ఫోర్ 5,000, 5,200, 5,400 డాష్ చివరిది 7,000. ఇది ఒక అంక శ్రేణి. మొదటి పదం చూడండి. మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ 5,000. సామాన్య భేదం డి ఈజ్ ఈక్వల్ A2 minus A1. దట్ మీన్స్ A2 అంటే 5,200 minus 5,000. ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ 200 తేడా అంతే కదా. దీన్ని బట్టి తెలుస్తుంది ఎంత ఉంది తేడా. ప్రతి నెల జీతం, ప్రతి సంవత్సరానికి జీతం ఎంత ఉంది తేడా. మొదటి సంవత్సరంలో 5,000 చొప్పున ఎత్తుతాడు, రెండవ సంవత్సరంలో 5,200 చొప్పున, మూడో సంవత్సరంలో
54 డాష్ డాష్ సో ఆన్. ఇప్పుడు మనకు ఏని ఇచ్చిండు, చివరి సంవత్సరంలో ఫలానా సంవత్సరంలో 7,000 తీసుకుంటాడంట ఆయన. ఫలానా సంవత్సరం, ఆ ఫలానా సంవత్సరం ఏది అంటుండు, ఎన్నో సంవత్సరం. ఏఎన్, మనకి ఏఎన్ సూత్రం ప్రకారం ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ అంటే ఇక్కడ రాస్తున్నాను, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 7,000. ఏ 7,000 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 5,000 ప్లస్ ఎన్ మైనస్ 1. డి మీన్స్ 200. వీ డోంట్ నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్. ఎన్ విలువ లేదు, మనకు కనుక్కోవాలి. ఇక్కడ రాస్తుంది 7,000 ఎంత తీసుకొస్తే 7,000 మైనస్ 5,000 ఈజ్ ఈక్వల్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 200. ఇక్కడ ఎంత మిగులుతుంది చూడండి, 2,000 ఈజ్ ఈక్వల్ ఎన్ మైనస్ 1 ఇంటూ 200. 2,200 ఇంటూ 10 అని రాసిన 2,000. 200 ఇంటూ 10 210 2,000 ఈజ్ ఈక్వల్ ఎన్ మైనస్ 1 ఇంటూ 200. నౌ 200 క్యాన్సిల్ అవుతుంది. ఎంత మిగిలింది, 10 ఈజ్ ఈక్వల్ ఎన్ మైనస్ 1. ఇది యువతలు తీసుకొస్తే 10 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్. దేర్ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 11. 11వ సంవత్సరం అంటే మొదటి సంవత్సరం పోను, తర్వాత 10 సంవత్సరాలకు ఆయన 7,000 రూపాయల జీతం ఎత్తుతాడు. అర్థమైంది కదా? కాబట్టి రాయండి, 11వ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఆయన ఎంత తీసుకుంటాడు జీతం, 7,000 రూపాయలు తీసుకుంటాడు. అంటే ఇక్కడ చూడండి లాస్ట్, therefore a 11 is equal to 7,000. ఎన్నున్న చోట మనం 11 సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ ఈ సూత్రంలో ఎన్నున్న చోట చూడండి, ఎన్నున్న చోట 11 పెట్టినాం. దాని విలువ ఎంత, ఏంటంటే 7,000. 11వ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఆయన ఎంత తీసుకుంటుండో 7,000 రూపాయల చొప్పున ఈ ఎర్నడ్ ఈజ్ శాలరీ. ఇంతటితో మన క్లాసు ముగిద్దాం. నెక్స్ట్ పీరియడ్లో 6.3 సంబంధించినటువంటి సమస్యని చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.